వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. నేను మీ నీలం లక్ష్మణ్, ఫిట్నెస్ ట్రైనర్. కరోనా టైంలో ప్రాక్టీస్ ఎట్లా చేయాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎందుకు చేయాలి అనేది మనం ఇప్పుడు క్లారిటీగా దాన్ని ప్రాక్టికల్గా తెలుసుకుందాం. ఎందుకు ప్రాక్టీస్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పుడు కరోనా లాంటి మనకు వ్యాధులు వస్తున్నాయి కాబట్టి మన బాడీకి మినిమం ఇమ్యూనిటీ అనేది కంపల్సరీ ఉండాలి. అంతేకాకుండా రేపు మీరు కానిస్టేబుల్ ఎస్ఐ జాబ్కు ప్రిపేర్ అవుతారు కాబట్టి మనం మినిమం ఫిట్నెస్ కూడా కాపాడుకోవడం అనేది కంపల్సరీ. మనం ఇప్పుడు ఈ కరోనా టైంలో మనం మినిమంగా ప్రాక్టీస్ చేసినాం అనుకోండి, రేపు మనకు జాబ్ పడ్డప్పుడు మనకు మినిమం ఫిట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి మనం అప్పుడు పడ్డ తర్వాత ఈజీగా తొందరగా గిటన్ కావడానికి మనకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ వ్యాధి లాంటి కూడా తట్టుకునేటువంటి ఇమ్యూనిటీ కూడా మన బాడీలో ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు చేయాలి. ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము. సాధ్యమైన మటుకు చాలామంది ఏం చేస్తుంటారంటే మన మాస్క్ పెట్టుకొని రన్నింగ్ చేస్తుంటారు, లేదా హార్డ్ ఎక్సర్సైజ్లు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం బాడీ టెంపరేచర్ అనేది వచ్చే వరకు వాళ్ళకు హార్ట్ బీటింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ ఎక్కువ కావాలి. ఆక్సిజన్ అనేది మనకు సరిపోయినప్పుడు అది హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దీంతో ఏమవుతుంది, మనము ఇంకా అట్లనే నువ్వు మాస్క్ పెట్టుకొని కంటిన్యూషన్ ప్రాక్టీస్ చేసినామనుకో మనం కళ్ళు తిరిగి కింద పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు మినిమం ఒక 2-3 మీటర్స్ డిస్టెన్స్తోని మనం ప్రాక్టీస్ చేసామనుకోండి, మనకు కరోనా లాంటి సమస్య కూడా ఏముండదు. కాబట్టి మీరు సాధ్యమైన మట్టుకు మినిమం డిస్టెన్స్ చేసుకుంటూ మాస్క్ తీసి మాత్రమే ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మాత్రమే మన బాడీకి లాభం అనేది జరుగుతుంది. మనము హార్ట్ బీటింగ్ కూడా మనకు ఫ్రీగా ఉంటుంది. మీరు ఎలాంటి ప్లేస్లో చేసినా కానీ, దాదాపు ఇంటికాడ కానీ, మీరు బిల్డింగ్ పైన కానీ, ఎక్కడైనా గ్రౌండ్లో కానీ, లేకపోతే మీ ఊర్లో చేసినా కానీ మీరు మాస్క్ పెట్టుకోకుండానే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే కంపల్సరీ మనం మాస్క్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, మనకు హార్ట్ అనేది బీటింగ్ సరిపోదు. కాబట్టి మాస్క్ అనేది పెట్టుకోకపోవడం మంచిది. మరియు మీరు ఒకవేళ గ్రూప్లకు మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, మినిమం 2-3 మీటర్స్ మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసినాం అనుకోండి, మనకు ఈ కరోనా అనేది టచ్ కాకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. రేపు కానిస్టేబుల్ ఎక్సైజ్ జాబ్లు పడ్డా కానీ మీకు ఇప్పుడు మినిమం ఎక్సైజ్లు మీరు చేస్తుంటారు కాబట్టి మీకు మినిమం ఫిట్నెస్ అనేది ఉంటుంది. ఈ ఫిట్నెస్తోనే రేపు మీరు జాబ్ పడ్డప్పుడు ఈజీగా గిటన్ కావడానికి, గ్రౌండ్లో మంచి స్కోర్ చేయడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మినిమం మెయింటైన్ చేయండి. ఒకవేళ మీకు భయం ఎక్కువ ఉంటే మీరు ఇండివిజువల్గా చేసుకోండి, కానీ ప్రాక్టీస్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మా యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.